ఇంద్రజమ్నుడు ధర్మరాజు మార్కండేయునితో, అయ్యా, మీరు చిరంజీవులు కదా, మీకంటే వయసులో పెద్దవారున్నారా అని అడిగాడు. మార్కండేయుడు, ధర్మజ, పూర్వము ఇంద్రజమ్నుడు అనే రాజు ఉండేవాడు. అతను చేసిన పుణ్యం కారణంగా చాలా కాలం స్వర్గసుఖాలు అనుభవించాడు. పుణ్యం క్షీణించడం వలన అతనిని తిరిగి భూలోకానికి వెళ్ళమన్నారు. అతడు నా దగ్గరకు వచ్చి, మహర్షి, నేనెవరో మీకు తెలుసా అని అడిగాడు. అందుకు నేను, అయ్యా, మీరెవరో నాకు తెలియదు. హిమాలయాల్లో నాకన్నా వయసులో పెద్దవాడు ఉన్నాడు. అతడిని పేరు ప్రవరకర్ణుడు అనే గుడ్లగూప. దానిని అడుగుము అని చెప్పాను. ఇంద్రజమ్నుడు నన్ను కూడా తనతో రమ్మన్నాడు. అతను గుర్రం రూపం ధరించి నన్ను తీసుకువెళ్ళాడు. ఆ గుడ్లగుప్పను కూడా నన్ను ప్రశ్నించినట్లే ప్రశ్నించాడు. ఆ గుడ్లగుప్ప కూడా, అయ్యా, నేను నిన్ను ఎరుగను, కానీ ఇంద్రజమ్నం అనే కులంలో నాడీజంగుడు అనే కొంగ ఉన్నది, దానికి తెలిసి ఉంటుంది అన్నది. ఇంద్రజమ్నుడు నన్ను గుడ్లగుప్పను తీసుకొని నాడీజంగుడిని వద్దకు తీసుకువెళ్ళి నన్ను అడిగినట్లే అడిగాడు. అందుకు నాడీజంగుడు, అయ్యా, నేను కూడా ఎరగను, నాకంటే పెద్దవాడైన ఆకుపారు అనే తాబేలుకు తెలిసి ఉండవచ్చు, దానిని అడగవచ్చు అన్నది. ఇంద్రజమ్నుడు నన్ను, గుడ్లగుప్పను, కొంగను తాబేలు వద్దకు తీసుకువచ్చాడు. తాబేలును కూడా నన్ను అడిగినట్లే అడిగాడు. ఆ తాబేలు, అయ్యా, నేను ఎరుగకపోవడం ఏమిటి? ఆయన మహాత్ముడు, గుణవంతుడు. ఆయన నన్ను ఎన్నో ఆపదల నుండి కాపాడాడు. ఆయన ఎన్నో యజ్ఞాలు చేశాడు. బ్రాహ్మణులకు ఆవులను దానాలు చేశాడు. ఆయన దానాలు చేసిన ఆవుల గిట్టల రాపిడితోనే ఈ మడుగు ఏర్పడింది అని చెప్పింది. తాబేలు చెప్పిన మాటలకు దేవతలు స్వర్గం నుండి విమానం తీసుకువచ్చి, అయ్యా, మీరు పుణ్యాత్ములు, మీకు శాశ్వత స్వర్గలోక ప్రాప్తి లభించింది అని చెప్పారు. ఇంద్రజమ్నుడు, అయ్యా, నా మాట ప్రకారం వీరంతా నా వెంట వచ్చారు. వీరిని వారి వారి స్వస్థలాలలో వదిలి వస్తాను అని చెప్పి అందరినీ వారి వారి స్థలాల్లో దింపి వచ్చి స్వర్గానికి వెళ్ళాడు. దుందుమారుడు ధర్మరాజు మార్కండేయునితో, మహర్షి, మీకన్నా వయసులో పెద్దల గురించి చెప్పారు. అలాగే ఇక్ష్వాకు వంశంలో జన్మించిన కువలయేశ్వరునికి దుందుమారుడు అనే పేరు ఎలా వచ్చిందో వివరించండి అని అడిగాడు. అందుకు మార్కండేయుడు, ఉద్దంకుడనే మహర్షి విష్ణువుని గురించి తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి విష్ణుమూర్తి ఏమి కావాలో కోరుకో అని అడిగాడు. ఉద్దంకుడు, దేవా, నువ్వు ప్రత్యక్షం కావడం కంటే వేరే వరం ఎందుకు? సదా నా మనసు నీపై లగ్నమయ్యేలా వరమిస్తే అదే చాలు అన్నాడు. విష్ణువు, ఉద్దంక, నీకు జ్ఞానం సిద్ధిస్తుంది. అలాగే నీ వలన ఒక మహత్కార్యం సిద్ధిస్తుంది. లోకకంటకుడైన దుందుడు అనే రాక్షస సంహారానికి నువ్వు సహకరిస్తావు. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన కువలయేశ్వరునికి నా చేత ప్రసాదించబడిన యోగ బలానికి నీ ప్రయత్నం తోడైతేనే సంహరించబడగలడు. నువ్వు అతనిని సమాయత్తం చేసి ఈ కార్యం నెరవేర్చి లోకాలకు మేలు కలిగించు అని చెప్పి మాయమయ్యాడు. ఉద్దంకుడు తన తపస్సు కొనసాగించాడు. ధర్మజ, కువలయేశ్వరుడు ఇక్ష్వాకు వంశంలో జన్మించినవాడు. ఇక్ష్వాకు కుమారుడు అనశీలుడు, అతని కుమారుడు పృథుడు, అతడి కుమారుడు విశ్వగుడు, అతడి కుమారుడు అర్ధుడు, అతడి కుమారుడు యవ్వనాశ్వుడు, అతని కుమారుడు శ్రవస్తుడు, అతడి కుమారుడు బృహద్వశుడు, బృహద్వశుని కుమారుడు కువలయేశ్వరుడు. కువలయేశ్వరునికి 21,000 కుమారులు ఉన్నారు. అందరూ మహాబలవంతులు, విలువిద్యలో ఆరుతీరిన వారు. బృహద్వశుడు కువలయేశ్వరునికి రాజ్యం ఇచ్చి తపోవనాలకు వెళ్ళాలని అనుకున్నాడు. ఆ తరుణంలో ఉద్దంకుడు బృహద్వశుని వద్దకు వెళ్ళి, రాజా, నువ్వు అడవుల్లో ఉండి తపమాచరించే కంటే ప్రజారక్షణ చేస్తూ రాజ్యపాలన చేయడం మేలు కదా. అలాగైతేనే సాధువులైన మాకు మేలు అధికం. మధుకైటబుల కుమారుడు దుందుడు మా ఆశ్రమ సమీపంలో తపస్సు చేస్తున్నాడు. దుందుడు బ్రహ్మదేవుని మెప్పించి వరాలు పొందాడు. అతడు విడిచే గాలికి రేగే ధూమం వలన మేము అనేక అవస్థలు పడుతున్నాం. కనుక నువ్వు దుందుడిని సంవరించి మమ్ములను రక్షించాలి అన్నాడు.
విష్ణుమూర్తి కూడా దుందుణ్ణి సంహరించడానికి యోగబలం అందిస్తానని చెప్పాడు. నువ్వు ఆ రాక్షసుని సంహరించి మాకు రక్షణ కలిగించాలి అని కోరాడు. బృహదశ్వుడు, మహాత్మా, దుందుణ్ణి సంహరించడానికి నా కుమారుణ్ణి పంపుతాను, నాకు తపోవనాలకు వెళ్ళడానికి అనుజ్ఞ ఇవ్వండి అని కోరాడు. ఉద్దంకుడు అందుకు అంగీకరించాడు. ఉద్దంకుని కోరిక ప్రకారం బృహద్వశుడు కువలయశ్వుణ్ణి దుందుణ్ణి సంహరించమని పంపాడు. విష్ణుమూర్తి తన యోగశక్తిని కువలయశ్వునిలో ప్రవేశపెట్టాడు. కువలయశ్వుడు ఇసుక తిన్నెలను తవ్వించి అక్కడ నిద్రిస్తున్న రాక్షసుని నిద్రలేపాడు. అతడు వదిలిన గాలి అగ్నిజ్వాలలై కువలయశ్వుని ముగ్గురు కుమారులు తప్ప అందరూ మరణించారు. కువలయశ్వుడు ఆ రాక్షసునితో ఘోరంగా యుద్ధం చేసి చివరిగా బ్రహ్మాస్త్రం ప్రయోగించి రాక్షసుని సంహరించాడు. అప్పటి నుండి కువలయశ్వుడు దుందుమారుడిగా పిలువబడ్డాడు. అప్పుడు ఉద్దంకుడు, దేవతలు, మహర్షులు కువలయశ్వుణ్ణి వరం కోరమని అడిగారు. కువలయశ్వుడు, మహాత్ములారా, నాకు ఎల్లప్పుడూ విష్ణు భక్తి, బ్రాహ్మణ భక్తి, దానం చేసే శక్తి అనుగ్రహించండి అని వేడుకున్నాడు. అతను కోరిన వరాలు ప్రసాదించి అందరూ తిరిగి వెళ్ళారు. మధుకైటబులు. కువలయశ్వుని వృత్తాంతంలో మధుకైటబుల ప్రస్తావన రాగానే ధర్మరాజు మార్కండేయ మహర్షిని మధుకైటబుల గురించి చెప్పమని కోరాడు. ధర్మరాజా, ముల్లోకాలు జలమయమై ఉండగా విష్ణుమూర్తి ఆదిశేషునిపై నిద్రిస్తూ యోగనిద్రలో ఉన్నాడు. కొంతకాలానికి మధుకైటబులని రాక్షసులు విజృంభించి దేవతలను బాధించి చివరకు విష్ణు నాభి నుండి ఉద్భవించిన బ్రహ్మదేవుణ్ణి కూడా బాధించారు. బ్రహ్మదేవుని ఆక్రందనతో యోగనిద్ర నుండి మేలుకొన్న విష్ణువు మధుకైటబుల ఆగడాలను విన్నాడు. విష్ణువు మధుకైటబులను చూసి, మధుకైటబులారా, మీ బల పరాక్రమాలను మెచ్చాను. ఏమి వరం కావాలో కోరుకోండి అని అడిగాడు. అందుకు వారు గర్వంతో, మేమే నీకు వరాలు ఇస్తాము, ఏమి కావాలో కోరుకు అని చెప్పారు. విష్ణుమూర్తి, మధుకైటబులారా, నేను వరాలు కోరుకుంటాను. ఆడిన మాట తప్పక నాచే మృత్యువును పొంది లోకాలకు ప్రీతి కలిగించండి అన్నాడు. అందుకు వారు, దేవా, మేము ఆడిన మాట తప్పము, మేము ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధం, అయితే జలం లేని చోట మమ్మలను సంహరించండి అన్నారు. ఆ సమయంలో ముల్లోకాలు జలమయమై ఉన్నాయి కనుక విష్ణువు వారిని తన తోడపై కూర్చోబెట్టి చక్రాయుధంతో సంహరించాడు.